ఓకే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మనీ వ్లాగ్స్ వైజాగ్. గైస్, ఈరోజు మనం బండి వచ్చేసి ఆల్రెడీ సర్వీసింగ్ అయిపోయింది. బట్ మీకైతే ఈరోజు మన సర్వీసింగ్ అయిపోయింది. అది బిల్ ఎంత అయ్యింది, నెక్స్ట్ వాటర్ వాష్కి ఇవ్వలేదన్నమాట. బండి ఫుల్ వాటర్ వాష్ అయితే చేయించలేదు. సో వాటర్ వాష్ చేయించేసి బండి బిల్ ఎంత అయ్యింది ఏంటి మొత్తం అనేది చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం అయితే తాటిచెట్లపాలెం జంక్షన్ ఉంది కదా, న్యూ కాలనీ రూట్, అక్కడికైతే వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మన బండి అయితే వాటర్ వాష్కి ఇచ్చేసి అప్పుడు మనం సర్వీసింగ్ బిల్ అంతా ఏంటో చూసుకుందాం. సో గైస్, ఇంకా మన ఛానల్కి ఇప్పుడే కొత్తగా ఎవరైనా వస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. గైస్, మన ఛానల్లో ట్రావెలింగ్ అలాగే మోటో వ్లాగింగ్ అయితే చేస్తాం. గైస్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అలాగే మీరు MT-15 లవర్స్ అయితే కింద MT-15 ఐ లవ్ MT-15 అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే ఇంకోటి ఏంటంటే గైస్, చాలామంది ఛానల్కి వస్తున్నారు, చాలా వీడియోలో చెప్తూనే ఉన్నాను. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో చేసుకోండి గైస్. సో అనమాట, మనం అయితే రీచ్ అయిపోయాం. కొంచెం ముందుకు వెళ్ళాక మన డెస్టినేషన్ అయితే వచ్చింది అనమాట, దగ్గరలోనే. సో పెద్ద దూరం ఏం కాదు, మన ఇంటి దగ్గర నుంచి మా అయితే ఒక 1 or 2 kilometers ఉంటుంది అనమాట. అయితే ఏ గైస్, మీకు బండి గురించి ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా, అలాగే ఎక్కడైనా మన వైజాగ్లో మంచి ప్లేసెస్ ఉన్నాయి బ్రో, ఇక్కడ ట్రావెల్ చెయ్యు, లేదా ఏదైనా మంచి మంచి కంటెంట్ మీరు నాకు కామెంట్ చేసినా సరే నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీ ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైనా చేస్తాం గైస్. అక్కడ మోటో వ్లాగింగ్ కాదు, మీకు నచ్చినది ఏదైనా సరే చేయడం రెడీగా ఉన్నాం. సో ఇక్కడే మనం బండి సర్వీసింగ్ అయితే ఇవ్వాలి. చూడాలి, అదేనా అసలు అడిగి, అదేనా ప్లాటినం మోటార్స్? అది సో ఇక్కడే అనుకుంటా, రమ్మంటున్నారు. ఎక్కడేనా ఎక్కడేనా అది? ఇక్కడేనా ఇక్కడేనా? సరే. సో పలసర 150 బండి అయిపోయిన తర్వాత అయితే మంది అయితే కడుగుతారంట. సో ఈలోపు మనం బండి అక్కడ పెట్టేసి మన సర్వీసింగ్ కాస్ట్ ఎంత అయింది ఏంటి మొత్తం చూపిస్తాను. సో ఇగో వీళ్ళేమంత వచ్చారు, నండ్రా రారా రే నాని. సో వీడి పేరు లిఖిత్, వీడి పేరు కార్తీక్, వాడి పేరు నాని. వీళ్ళు ముగ్గురేమంత వచ్చారు ప్రస్తుతానికి. సో నేను వెళ్తుంటే దారిలో కలిసారు, వస్తానన్నారు. సరే రమ్మని చెప్పాను. సో ఇప్పుడైతే మన బండి సర్వీసింగ్ బిల్ అంతా ఏందో చూద్దాం. సో ఇది వచ్చేసి బిల్లు, యమహా షోరూమ్ ఇచ్చిన బిల్లు. ప్లాటినం మోటార్స్, TNS కాలనీ, దొండపర్తి, విశాఖపట్నం. ఇక్కడే మీకు కొంచెం ముందుకెళ్తే షోరూమ్ అనమాట. సో మనదైతే మా డాడీ పేరు అయితే వచ్చిందనమాట, ఎందుకంటే బండి డాడీ పేరు మీద ఉంది. సో మనకి వచ్చేసి యమహా లూబ్ స్పోర్టీ ప్రీమియం, అది వచ్చేసి మనకి ఇంజిన్ ఆయిల్ అనమాట, యమహా వాడిది. అది వచ్చేసి మనకైతే 449 రూపీస్ అయితే పడింది. నెక్స్ట్ కన్స్యూమబుల్స్ ఇంకా ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవన్నీ కలిపి 105 రూపీస్ అయ్యాయి.
సో ఓన్లీ నార్మల్ సర్వీసింగ్ అనమాట. మొత్తం టోటల్ వచ్చేసి 655 రూపీస్ అయింది. ఓన్లీ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసి బండి మొత్తం గ్రీజ్ అన్ని చేయించాడు. నీట్గా మన చైన్ క్లీనింగ్ మొత్తం అన్ని చేయించాడు అనమాట. సో అది టోటల్ వచ్చేసి 655 అయింది. మనకు వచ్చేసి ఫ్రీ సర్వీస్ అనమాట. ఫస్ట్ సర్వీస్ ఇంకా 4 సర్వీసులు ఉన్నాయి మనకి. సో అది మన ఫస్ట్ సర్వీసింగ్ వీడియో గైస్. నెక్స్ట్ మన బండి వాటర్ వాష్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే పల్సర్ 150 అయితే వాటర్ వాష్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత మనం చేస్తారంట, అప్పుడు మనం చూసుకుందాం అవుతుంది. ఓకే. ఆగరా అయ్యా, బస్సు ఉంది. ఎక్కడికి వెళ్ళిపోమంతా చూడు వెనకాల. సర్వీసింగ్ అయిపోయింది చెప్తున్నాను. సారీ, వాటర్ వాష్ అయితే అయిపోయింది చెప్తున్నాను. ఇక్కడికి మాత్రం ఎవరు రాకుండా వాటర్ వాష్ చేయించుకోవడానికి చాలా చెత్తలాగా చేసాడు. ఎంతకన్నా దరిద్రమైన వాటర్ వాష్ నేను ఎప్పుడు చూడలేదు. ఆ కడగరా బాబు అంటే అంతే భయ్యా అంటున్నాడు. సో ఇక్కడికి వచ్చి వేస్ట్. మన బండి మనం కడుక్కోవడం బెస్ట్. ఇక్కడ వాటర్ వాష్కి ఇచ్చిన బదులు జస్ట్ ఆ వాటర్ పైప్ తో కొట్టాడు అంతే. అది తప్పితే ఇంకేది వేస్ట్ అనమాట. సో వస్తే దాని ఒకదాని కోసమే రావాలి ఇక్కడికి. అసలు కడగరా బాబు కొంచెం తొడరా, రిమ్లు అయ్యి కొంచెం బట్టి ఉన్నాయన్నా కూడా తొడట్లేదు అది. సో ఇక మనం ఏం చేస్తాం, అడిగేట అమ్మాయి లేదు. అందుకే వచ్చేసాను. సో అది గైస్ మన సర్వీసింగ్ వీడియో అయితే. లిటరలీ నాకైతే చాలా చెత్తలాగా అనిపించింది అది చేసిన సర్వీసింగ్. ఇక్కడ ఇదంతా ఏం పోలే, నేనే తుడుచుకున్నాను. సో వాడి దగ్గరికి వెళ్ళిన బదులు వేరే దగ్గరికి వెళ్ళండి, మంచి చేసినా చెప్తాను నేను. వేస్ట్ ఇక్కడ మాత్రం పరమ అనకూడదు కానీ పరమ వేస్ట్ ఇక్కడ మాత్రం. ఇక్కడికి వెళ్ళిన బదులు వేరే దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళండి. రైడ్ సేఫ్, హెల్మెట్ అది పెట్టుకోండి డ్రైవింగ్ చేసేటప్పుడు. నాలాగా వితౌట్ లైసెన్స్ డ్రైవింగ్ చేయకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. సబ్స్క్రైబ్ టు మనీ వ్లాగ్స్ వైజాగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్లో చాలా వస్తాయి. అలాగే మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా చేస్తాను. సో మీకు ఏం కావాలనేది కూడా కొంచెం కామెంట్ చేసి చెప్పండి గైస్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పక్కన వచ్చుకోండి. సో లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. బై.